నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు నంద్యాల రైల్వే స్టేషన్కి వచ్చాం. సో ఇది నంద్యాల రైల్వే స్టేషన్. దీని నుంచి ఇప్పుడు మాకు తిరుపతికి ట్రైన్ ఉంది 9:35కి. యాక్చువల్ 9:10కే 20 minutes లేట్ అయింది. సో నంద్యాల గుర్తు నంది. సో అందుకే స్టేషన్ ముందర నంది ఉంటుంది పెద్దది. సో లోపలికి వెళ్ళిపోతున్నా. పోదాం. అందరూ పోతున్నారు. అంతమంది తిరుపతి బండి ఎంతమంది ఉన్నారు జనాలు, ఫుల్ ఉంది. టైం వచ్చేసి 4 అయింది. ఇప్పుడు తిరుపతిలో దిగాము. బాగా జనాలు అట్లా తిరుపతి నుంచి కాట్పాడికి ట్రైన్ ఎక్కుతున్నాము, డెమో ట్రైను. సో మేము తిరుపతికి 3:30కి దిగితే ఇప్పుడు 7 అవుతుంది. 4 hours ట్రైన్ లేదు మాకు. ఈ కోతి పిల్ల కూడా వచ్చిందన్నమాట. ఈ పిల్ల కోసం మేము వెయిట్ చేయడం వల్ల మాకు 4 hours లేట్ అయింది. 6కి వచ్చింది ఆ పిల్ల, 6:15కేమో వచ్చింది. ట్రైన్లో సమోసా వచ్చాయి. సమోసా తీసుకున్నాం అనమాట. 60 రూపాయలు తీసుకున్నాం. 60 రూపాయలకి 12 ఇచ్చారు చిన్నవి. సో ముగ్గురం కలిసి షేర్ 12 అంటే 4. ఇది ఏసీలో వచ్చింది. నైట్ మేము ఇబ్బంది పడుతూ వచ్చాము. వచ్చి ఉండి తిరుగుతుంది. మళ్ళా అన్నీ అయిపోయిన తర్వాత సోకులాడ్ వస్తుంది దిగి. ఈ మిస్టేల్స్ కోసం మళ్ళీ మేము ఇక్కడ వెయిట్ చేస్తాం అన్నమాట. మేము ఇప్పుడు కాట్పాడి జంక్షన్లో ఉన్నాం. సో టికెట్ వచ్చేసి 10 రూపీస్ కాట్పాడి నుంచి వేలూరుకి. సో వేలూరు నుంచి తిరువణమలైకి మళ్ళీ బస్సు ఎక్కాలన్నమాట. సో బస్ స్టాండ్ నుంచి అదే కాట్పాడి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి 10 రూపీస్. ఆటో 200 అడిగాడు. బస్ షేర్ ఆటో అయితే 30 ఇవ్వండి, బస్సు కాబట్టి 10 రూపీస్. సో ఇది బస్ స్టాండ్. లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ సో ఇట్లా లోపలికి వచ్చేసాక లెఫ్ట్ సైడ్ అంట తమిళ్లో ఉంది. తెలుగు అందరికి వస్తుంది. తెలుగులో అడిగినా కూడా చెప్పేస్తారనమాట మనకు. సో ఇది అరుణాచలం బస్సు. బస్ ఎక్కాము అరుణాచలం. తిరువణమలై అని ఉంటుంది గైస్. బస్ స్టాండ్లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ ప్లాట్ఫామ్ సైడ్ రావాలి. ప్లాట్ఫామ్ కూడా ఉంది 2A అని ఉంది చూడండి. ప్లాట్ఫామ్ 2A అక్కడ తిరువణమలై ఉంటాయి. ఓకేనా? వేలూరు టు అరుణాచలము 3 టికెట్స్ కలిపి 195 రూపీస్. ఇక్కడ మొత్తం ఓల్డ్ టికెట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. మరి ప్రైవేట్ బస్సు గవర్నమెంట్ బస్సు తెలియదు. సో తిరువణమలై దిగాము ఈ బస్సులో. ఇది బస్ స్టాండ్ తిరువణమలై. ఇది ఓల్డ్ బస్ స్టాండ్ అనుకుంటా. పే 120 రూపీస్. $1,500 ఏసీ రూము. నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 1,200. ఇద్దరు ఇవ్వడం అనుకున్నారు. మా అమ్మాయి ఇటు చూసాం. ఏసీ అదో. టైం వచ్చేసి 5:30 అవుతుంది. సో ఇప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకొని స్నానం చేసి
ఇప్పుడు బయలుదేరుతున్నాము గిరి ప్రదక్షిణకి. నేను, మా అమ్మ, కోతిపిల్ల. కోతిపిల్ల అంటే తెలుసు కదా మా చెల్లెలు. సో ఆ పిల్ల నిద్రపోయింది ఎక్కువసేపు, అందుకే లేట్ అయింది. ఇప్పుడు నైట్ ఎంతసేపు అవుతుందో తెలియదు. గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి ఒకవేళ టైం దొరికితే టెంపుల్కి వెళ్తాము ముందే, అదే అయిపోయిన తర్వాత ప్రదక్షిణ. లేకపోతే మళ్ళీ రూమ్కి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ స్నానం చేసి మళ్ళీ దర్శనానికి వెళ్తాము. అప్పుడు వెళ్తాము. సో మా అమ్మ చూడు బ్యాగ్ వేసుకుంటాను, ఆ పిల్లలు చూడు. వీళ్ళు ఇంకా సోపులు పడుతూనే ఉన్నారు. నాది 10 నిమిషాలు అయిపోయింది, వీళ్ళు గంట నుంచి రెడీ అవుతూనే ఉన్నారు. ఇది ప్రస్తుతానికి ఈ రూమ్ వచ్చేసి 1500 పడింది, ఏసీ రూము. ఓకే బాగుంది. 2 బెడ్స్ ఇచ్చారు. చూడండి, ఇదొక బెడ్ ఇచ్చారు, ఇదొక బెడ్ ఇచ్చారు, 2 బెడ్స్ ఇచ్చారు. హాట్ వాటరు ఓకే, వర్తబులే. నాన్ ఏసీ అయితే 1200 అంట, ఏసీ 1500. సో ఇంకా సమ్మర్ కదా, సో అందుకే ఏసీ తీసుకున్నాం. ఓకే, వీడియో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. నెక్స్ట్ నేను సెకండ్ టైం, వీళ్ళు ఫస్ట్ టైం అనమాట. సో నా జాడలో నడచాలా వీళ్ళు ఇప్పుడు. వీళ్ళని ఇద్దరిని ఇప్పుడు లాక్కుంటే పాక్కుంటే దేక్కుంటే తీసుకుపోవాలి. మా అమ్మను, ఈమె అయితే ఏడ కనపడితే బండ కనపడినా ఫోటో దిగుతుంటుంది, ఏం కనపడినా ఫోటో దిగుతుంటుంది. ఇంకా రాదు, మేమే పోతా ఉంటాం, మెనికలో దిగుతూ ఉంటుంది. ఒక ఫోటోతో అయిపోతే ఏది. ఇంకా మా అమ్మ అంటావా పోతా ఉంటుంది చిన్నగా. మా అమ్మ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. ఈ పిల్ల మాత్రం అట కాదు, ఫోటోలు దిగుతా ఆడే కూర్చొని ఉంటుంది గంటలు గంటలు. ఒక ఫోటో తీసినా కూడా సాటిస్ఫై అవ్వదు, 100 తీసినా సాటిస్ఫై అవ్వదు. ఇంకా కావాలా ఇంకా కావాలా అంటూనే ఉంటుంది. ఫోటోలు దిగి నీకు వచ్చినట్టు అనిపిస్తుంది ఈ పిల్ల లాస్ట్కి, అట్లా అనిపిస్తుంది అనమాట. చూడు ఇక్కడ కూడా ఫోటోలు దిగుతుంది రెడీ అయినా నుంచి. దబడో అస్తా ఫస్ట్ వినాయకునితో స్టార్ట్ దర్శనం. దా క్యూ లైన్లో ఇంకా పోతున్నాం. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ చేసి మళ్ళీ మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటాం. ఓం నమః శివాయ.
ఇప్పుడు లోపల దర్శనం అయిపోయింది. మాకు దర్శనం అయిపోయినాక బయట టిఫిన్ చేసాము. సో ఇప్పుడు గిరి ప్రదక్షిణ వెళ్తున్నాము. సో వీళ్ళంతా జత అయ్యారు. ముందర మా అమ్మ వాళ్ళకు ఒక 16 మంది. సో అందరం కలిసి వెళ్తున్నాం గిరి ప్రదక్షిణకి. ఎప్పుడైపోతుందో వన్స్ అయిపోయినాక మళ్ళీ రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ దర్శనం కోసం సో ఇప్పుడు వెళ్తున్నాం. అష్ట సరే ఎంజాయ్ कर लेंगे. ఇక్కడ హోల్ ఉంది. ఒరిజినల్ రుద్రాక్ష. ఇప్పుడు ఒక 3.5 కిలోమీటర్ వచ్చాము. రుద్రాక్ష ఇచ్చారు. పంచముఖ రుద్రాక్ష తీసుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా పోతానే ఉన్నాం. 4.5 కిలోమీటర్ అయిపోయింది. నైరుతి లింగం.
చోట అమ్మనా నెక్స్ట్ మా క్రాస్ కొండు మా లాగలనా ఉచితంగా ఇస్తున్నాము, వచ్చి తీసుకోండి. మేము పంచముఖి రుద్రాక్షను ఉచితంగా ఇస్తున్నాము, వచ్చి తీసుకోండి. నైట్ 10:30కి స్టార్ట్ చేస్తే గిరి ప్రదక్షిణ ఇప్పుడు మార్నింగ్ 5:30 అవుతుంది. ఇంకా అయిపోలేదు, ఇంకా 1.5 కిలోమీటర్ ఉంది. సో మోక్ష మార్గం అని ఉంది కదా ప్లేస్, ఒక ప్లేస్ ఉంటుంది మోక్ష మార్గము. సో ఆడ ఆల్మోస్ట్ మాకు 2 hours పట్టింది క్యూ లైన్ నిలబడుకొని దాంట్లో నుంచి బయటికి రావడానికి. అంతమంది జనాలు ఉండడం వల్ల లేట్ అయిపోయింది అక్కడే. పడిపోతుంది ఫుల్ ఉంది లైన్. జనాలు ఫుల్ ఉన్నారు. జనాలు ఫుల్ ఉన్నారు. ఇది ఎంత ఫ్రీ టోకెన్ అనే కాదు, మనీ ఇచ్చేదానికి కూడా చాలామంది ఉన్నారు. మేము 50 రూపీస్ వెళ్ళింటే 6:30కి వెళ్తే ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసి 10:40 అయింది. 50 రూపీస్ దానికి వెళ్ళింటే ఇప్పుడు వీళ్ళకి ఎంత టైం పడుతుందో. మార్నింగ్ మాకు గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఇంకొకసారి దర్శనం చేసుకున్నాము. నిన్న కూడా దర్శనం చేసుకుంటే బట్ మళ్ళీ మార్నింగ్ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 11 అయ్యింది. ఇంకా భోజనం చేసుకొని హోటల్కి వచ్చేసాము. ఒక 1 hour రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఇప్పుడు చెక్అవుట్ చేసేస్తున్నాం. సో మొత్తం బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసేసాం అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాము, కంచీపురంకి. సో ఈ నుంచి కంచీపురం వెళ్తున్నాము ఇప్పుడు. సో అది
ఆ కంచిపురం ఉంది నేను ఇంకొక సపరేట్ వీడియోలో పెడతాను. సో కంచిపురం వెళ్ళి కంచిపురంలో చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయేది, ఇంకేం లేదు. సో మేము అనుకుంది ఏంటంటే 2 ప్లేసెసే, యాక్చువల్ 2 ప్లేసెస్ కూడా కాదు, 1 ప్లేసే, అరుణాచలం మాత్రమే అనుకున్నాం. బట్ మధ్యలో నేనే కంచిపురం కూడా యాడ్ చేశాను అనమాట. సో ఎట్లా వచ్చాం కదా, సో ఇది కూడా కవర్ చేసేసుకుందాం. అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ ఉన్నప్పుడు ప్రాపర్ ప్లానింగ్ అనేది ఉండదు. ఇప్పుడు ఇది కూడా రూమ్ కూడా మేము ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు. ఇక్కడ నేను తీసుకున్నాము ఏసీది 1500 అనేసి, బట్ యూజే చేయలేదు, జస్ట్ మా లగేజ్ పెట్టేసాము అంతే. మేము ఇట్లా నైట్ కూడా దివ్య దర్శనానికి కోసం అనేసి గిరి ప్రదర్శన చేసామన్నమాట. సో నైట్ మొత్తం తిరిగైతే అయిపోయింది. 10కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 6:30 అయింది. సో ఇక్కడ నిద్ర లేదు ఇంకా నైట్. సో మేము రూమ్లో లేము. ప్లస్ నిన్న ఈవినింగ్ మేము ఈ నుంచి 5కి బయలుదేరాము కదా. సో దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 9:30 అయ్యింది. ఇంకా టిఫిన్ తినేసాం నైట్. తినేసి మేము గిరి ప్రదక్షిణ చేసాం అనమాట. మార్నింగ్ మళ్ళీ రూమ్కి రాలేదు, అట్నుంచి అంటే మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసాము. సో అక్కడ మొత్తం మళ్ళీ దర్శనం చేసుకునేసరికి మార్నింగ్ 11 అయిపోయింది. సో ఇంకా వచ్చేసినాం అంతే, 2 hours అంతే స్టే చేసాము అంతే రూమ్లో. బట్ ఓకే, ఇట్లుంటాయి అన్ఎక్స్పెక్టెడ్ జర్నీస్ అంటే. బట్ ఓకే, అది ఇప్పుడు మాత్రం కంచీపురం వెళ్తున్నాం. అక్కడ ఏం రూమ్ స్టే ఏం లేదు, జస్ట్ ఒక టెంపుల్ కోసం వెళ్తున్నాం. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఇంకా రిటర్న్ టు అవర్ హోమ్ టౌన్ నంద్యాల అనమాట. ఓకే బాయ్. ఇదే మేము స్టే చేసిన హోటల్ ఉన్నామల్లయ్య రూమ్స్, బాగుంది. లోపల మిలియట్ వచ్చినారు, బుర్కా ముసుగు దొంగలాగా వస్తున్నారు.